అనకాపల్లి జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పరవాడ మండలం జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలి వద్ద సోమవారం రాత్రి సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగిపోయాయి. ఆ సమయంలో గాజువాక నుంచి అనకాపల్లి వైపు ఓ లారీ మితిమీరిన వేగంతో వచ్చి ముందు ఆగి ఉన్న 3 కార్లు 6 ద్విచక్ర వాహనాలను ఢీకొడుతూ దూసుకుపోయింది. అదే సమయంలో పరవాడ వైపు వెళ్తున్న కంటైనర్ను ఢీకొని లారీ ఆగిపోయింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన 7 అనకాపల్లి ఆస్పత్రిలో, మరో 9 మంది అగనంపూడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు అనకాపల్లి మండలం రేపాకుకు చెందిన పచ్చికూర గాంధీ 52 సంవత్సరాలు, అనకాపల్లిలోని రింగు రోడ్డు ప్రాంతానికి చెందిన కొనతాల అచ్చయ్యనాయుడు 55 సంవత్సరాలు, విశాఖపట్నం జిల్లా అగనంపూడికి చెందిన ఎర్రప్పడు 30 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ప్రమాదం స్థానికులను, వాహనదారులను భయాందోళనకు గురిచేసింది.